మరి నేను బయలుదేరతాను. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, పాప నాగేశ్వరి దగ్గరే ఉంటే నాగేశ్వరి ప్రాణాలకు మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. ఏంటి మైత్రి, జరిగిన అన్ని సంఘటనలకి ఈ బిడ్డే కారణమని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు కదూ? ఎంత కాదనుకున్నది నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తెలిసి నా బిడ్డను ఎక్కడో అనాథలో ఎలా పెంచను? అది నా వల్ల కాని పని. నిజమే బాబు, నోరు లేని మూగజీవాలు కూడా తమ బిడ్డల్ని దూరం చేసుకోలేవు. అలాంటిది మనం మనుషులం, మనం మాత్రం బిడ్డను ఎలా దూరం చేసుకోగలం? కానీ ఆ బిడ్డ వల్ల నాగేశ్వరి ప్రాణానికే ప్రమాదమని సిద్ధాంతి నీ ముందే చెప్పారు కదా. బిడ్డ మీద మమకారంతో బిడ్డని ఇక్కడే ఉంచుకుంటే ఇంకా ఎన్నో అరిష్టాలకి ఆ బిడ్డే కారణమవుతుంది. కాదు మైత్రి, ఇంట్లో జరిగిన అరిష్టాలకి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధమూ లేదు. లోకం తెలియని పసిబిడ్డ గురించి అలా మాట్లాడడానికి అమ్మమ్మకు గాని మిగిలిన వాళ్ళకు గాని ఎలా మనసొప్పుతుంది? పాపం మైత్రి. పాపం ఎలా అవుతుంది సిద్ధార్థ? మనం చేసేది మంచి కోసమే గాని చెడు కోసం కాదు కదా. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో. అది మీరెందుకు అర్థం చేసుకోరు మైత్రి? ఎంతసేపు జరిగిన అరిష్టాలకి ఈ బిడ్డకి సంబంధం అంటగట్టి ఆలోచిస్తున్నారే కాని దీనికి వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చుగా. ఆ దృష్టితో మీరెవరైనా ఆలోచిస్తున్నారా? అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే కదా బాబు విషయం ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం మీ అందరి పర్మిషన్ అడిగి మరీ సిద్ధాంతి గారిని పిలిపించింది. ఆయన చెప్పింది నువ్వు స్వయంగా విన్నావుగా. ఆయన చెప్పిన దాంట్లోనూ నిజం ఉందని నీకు అనిపించడం లేదు? 1,00,000 మంది 1,00,000 అంటారు, కానీ ఎవరైనా సరే నా బిడ్డని తక్కువ చేసి మాట్లాడితే నేను సహించను మైత్రి. నా బిడ్డ గురించి అలా ఎవరైనా చెడుగా అనుకుంటే నేను తట్టుకోలేను. తట్టుకోవాలి సిద్ధార్థ, తప్పదు. ఎందుకంటే ఆ బిడ్డ వల్ల నాగేశ్వరికి ఏమైనా అయితే మేమందరం తట్టుకోలేము. మా అందరికంటే నువ్వు అస్సలు తట్టుకోలేవు. నాగేశ్వరిని పోగొట్టుకుని బాధపడటం కంటే బిడ్డను దూరంగా ఉంచి ఆ బాధను తట్టుకోవడం తేలిక సిద్ధార్థ. నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను ఈ విషయాన్ని తీసుకోలేకపోతున్నాను మైత్రి. నువ్వు నవమాసాలు ఓ బిడ్డని మోసి కంటే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఒకవేళ జరుగుతున్న వాటికి నా బిడ్డే కారణమని మీరు అనుకుంటూ ఉంటే దీన్ని కన్నందుకు నన్ననండి, ఏవైనా పడతాను. కానీ నా బిడ్డ గురించి మాత్రం ఏమీ మాట్లాడకండి. మాట్లాడాలి సిద్ధార్థ, నాగేశ్వరితో నువ్వే మాట్లాడాలి. మేమందరం మాట్లాడే కంటే నాగేశ్వరితో నువ్వు మాట్లాడితేనే తన పరిస్థితి అర్థం చేసుకోగలదు. ఎంతసేపు నువ్వు ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోమంటున్నావే కాని వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం లేదని నువ్వైనా వాళ్ళకి చెప్పవా? చెప్పాలి సిద్ధార్థ, నువ్వే చెప్పాలి. ఓ కన్న తండ్రిగా బిడ్డ దూరం అయితే కన్నవాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాగేశ్వరికి ఈ విషయం చెప్పేంత శక్తి నాకు లేదు. బిడ్డ కన్న తండ్రిగా ఈ విషయం నీ భార్యకు నువ్వే చెప్పాలి. అలా ఎవరు చెప్పినా తప్పే మైత్రి. ఓ పసిబిడ్డ గురించి చెడుగా ఎవరు మాట్లాడినా తప్పే. చివరికి ఆ బిడ్డని కన్న తండ్రైనా సరే. అలాగే మీరందరూ చెప్పినట్టే చేస్తాను. నా మనసు ఒప్పుకోకపోయినా నాగేశ్వరి ప్రాణాలు కాపాడడం కోసం తనకి అన్ని విషయాలు వివరంగా చెప్పి బిడ్డని ఎక్కడో దూరంగా ఉంచి పెంచడానికి ఒప్పిస్తాను. కానీ బిడ్డని ఎవరి దగ్గర ఉంచి పెంచాలనేదే తెలియడం లేదు. సిద్ధార్థ, పాపను ఎవరి దగ్గర ఉంచి పెంచాలనేది నాకు ఒక ఐడియా ఉంది. చెప్పు. గతంలో గుణశేఖర్ కూతురు సర్పవనం నది దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయింది. తెలుసో తెలియకో, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆ బిడ్డ చావుకి మనందరం కూడా ఓ కారకులం అయిపోయాం. ఇప్పుడు గుణశేఖర్కు పిల్లలు లేరు. ఇప్పుడు పాపను వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు నీ కూతుర్ని కన్న బిడ్డ కంటే బాగా చూసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. అవును బాబు, విశ్వం చెప్పింది చాలా మంచి ఆలోచన. గుణశేఖర్ దంపతులకు నీ కూతుర్ని అప్పగించడం మంచిది. అతనికి జరిగిందంతా వివరంగా చెప్పి
పాపను వాళ్ళు పెంచుకోవటానికి ఒప్పించు. వెళ్ళు, వెంటనే ఫోన్ చేయి. హలో. హలో, నేను సిద్ధార్థని. చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. నాగేశ్వరి, ఏంటండి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను ఆ విషయం చెప్తే నువ్వు బాధపడతావు, కోప్పడతావు. నేను బాధపడతాను, కోప్పడతాను అని తెలిసి కూడా ఏదో విషయం చెప్పడానికి సిద్ధమయ్యారన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం నీకు చెప్పక తప్పడం లేదు. నా ఫీలింగ్స్ గురించి ఇంట్లో వాళ్ళకి మీకు ఎలాంటి బాధ లేదు కదా? చెప్పండి. మన పాపని గుణశేఖర్కి దత్తతిద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే గుణశేఖర్ కూతురు చనిపోవడానికి మనం ఒక కారణం కాదు. వాళ్ళ పాప చనిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ పిల్లలు కూడా కలగలేదు. అందుకే మన పాపను వాళ్ళకి దత్తతిస్తే వాళ్ళకి పిల్లలు లేని లోటు తీరుతుంది. నీకిలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది? ఈ బుద్ధి మీకు పుట్టిందేనా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పుట్టించారా? ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎందుకంటే మన పాప ఇంట్లో అడుగు పెట్టడమే అపశకునం అనుకుంటున్నారు కాబట్టి, ఎలాగైనా పాపని వదిలించుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి. అవునా? లేదు నాగేశ్వరి, అలాంటిదేమీ లేదు. ఆ మాట నా మొహం చూసి చెప్పండి. 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 పాపని గుణశేఖర్ గారికి ఎందుకు దత్తత ఇవ్వాలనుకుంటున్నారో అసలు కారణం ఏంటో చెప్పండి. లేదు నాగేశ్వరి, వేరే కారణాలు ఏమీ లేవు. ఆ మాట పాప మీద ఒట్టేసి చెప్పగలరా?
చెప్తావా లేదా? చెప్తాను నాగేశ్వరి. ఇంతవరకు నీ దగ్గర ఎలాంటి రహస్యాలు దాచలేదు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. చెప్తాను. ఈ ఇంట్లో జరిగే అరిష్టాలకు కారణం ఏంటో తెలుసుకుందామని నీకు తెలియకుండా సిద్ధాంతిని పిలిపించావు. ఎవరో సిద్ధాంతి ఏదో చెప్పాడని కన్న బిడ్డని దూరం చేసుకోవడానికి సిద్ధమయ్యారన్నమాట. నాగేశ్వరి, ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నానో దయచేసి అర్థం చేసుకో. పాప నువ్వు ఒకే చోటుంటే నీ ప్రాణాలు పోతాయన్న భయంతోటే నేను ఇలాంటి ఆలోచన చేయాల్సి వచ్చింది. పాప కంటే నాకు నీ ప్రాణాలు ముఖ్యం. చస్తే చస్తాను, మీరేం బాధపడకండి. నాగేశ్వరి, అరవకండి. తప్పు చేస్తున్నది మీరు. ఇలా అరిచే అధికారం మీకు లేదు. మీరందరూ కలిసి నా బిడ్డని నా నుంచి దూరం చేయడం కోసం ఇలా నాటకాలు ఆడుతున్నారు. నాగేశ్వరి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. పాప మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? కన్న బిడ్డ మీద మీకు ప్రేమే ఉండుంటే మీరిలాంటి ఆలోచన చేసేవారే కాదు, అదొచ్చి నాతో చెప్పేవారే కాదు. నాగేశ్వరి, నేను చెప్పేది కాస్త శాంతంగా విను. పాప వాళ్ళ దగ్గర ఉంటే పాప క్షేమంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు. ఒకవేళ అలా కాకుండా నీకేదైనా జరిగిందంటే అది తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు. అయితే నేను చెప్పేది కూడా వినండి. పాప నా దగ్గరుంటే నా ప్రాణాలకి ముప్పనే కదా మీరందరూ భయపడుతున్నారు. ఒకవేళ మీరు పాపని నా నుండి దూరం చేస్తే ఆ మరుక్షణమే నేను ప్రాణాలతో ఉండను. గుర్తుంచుకోండి. సరే నాగేశ్వరి, నీ ఇష్ట ప్రకారమే కానీ నేను ఆల్రెడీ గుణశేఖర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పేశాను. వాళ్ళు వస్తే వాళ్ళతో నేనే మాట్లాడతాను. దయచేసి ఈ విషయాన్ని వాళ్ళ ముందు ఇష్యూ చేయకు. బాగున్నారా గుణశేఖర్ గారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. గుణశేఖర్ గారు, పాపను మీ దగ్గర ఉంచి పెంచే విషయం గురించి సిద్ధార్థ నాగేశ్వర్తో మాట్లాడాడు. అందుకు నాగేశ్వర్ ఒప్పుకోలేదు. ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు మీరు మామూలుగా బిడ్డను చూడడానికి వచ్చినట్లే బిహేవ్ చేయండి. బిడ్డను పెంచుకునే విషయం గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు. మనం ఏం చేయాలనేది తర్వాత మాట్లాడుకుందాం. ఏ తల్లైనా తన బిడ్డను మరొకరికి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటుంది? మాకు కూడా నాగేశ్వరం నుంచి తన బిడ్డను వేరు చేయడం అన్యాయమనే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినా నాగేశ్వర్ క్షేమం కోరే కదా చేస్తున్నాం. తన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండడం కోసమే బిడ్డను మీ దగ్గర పెంచాలని నిర్ణయించుకున్నాం. సరే సరే, ముందు లోపలికి పదండి. ఈ విషయాలని తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. రండి. నాగేశ్వరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. నాగేశ్వరి, బాగున్నాను. బాగున్నావా? బాగున్నారా? బాగున్నారా? మీరు బాగున్నారా? అరే రే 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 రే. బాగున్నారా బాబు? బాగున్నాను. ఏమా గీత, బాగున్నావా? బాగున్నానమ్మా. ముందు వెళ్ళి వీళ్ళ కాఫీ తీసుకురండి. అలాగే. ఏంటి గీతక్క, నువ్వు మీ ఆయన
నా బిడ్డని తీసుకెళ్ళడం కోసం వచ్చారా? నాగేశ్వరి అది చూడండి, మీ అమ్మాయి సర్పవనం నది ఒడ్డున ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేను ఓ కారణమని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటో ఆ భగవంతుడికి బాగా తెలుసు. మీ బిడ్డ చావుకి కారణం ఎవరనేది ఇప్పుడు డిస్కస్ చేసి ప్రయోజనం లేదు. బిడ్డని పోగొట్టుకున్న తల్లిదండ్రులుగా ఆ బిడ్డ విలువేంటో మీకు బాగా తెలుసు. అలాగే నా బిడ్డ నా నుంచి దూరం చేస్తే నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా వాళ్ళు తొందరపడి బిడ్డని తీసుకెళ్లడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. నేను నా బిడ్డ వదులుకోవడానికి సిద్ధంగా లేను. కష్టమో నష్టమో నా బిడ్డను నేనే పెంచుతాను. పిల్లల్లేని మీరు నా బిడ్డను పెంచుకోవడం కోసం ఎంతో ఆశగా ఇక్కడికొచ్చుంటారు. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. నాగేశ్వరి, సిద్ధార్థ నాతో మీ పాప విషయం మాట్లాడిన మాట వాస్తవం. మేం కూడా మీ బిడ్డను పెంచుకోవాలని ఆశపడ్డ మాట కూడా నిజం. కానీ తర్వాత బాగా ఆలోచించాం. మీ బిడ్డను మీ నుండి దూరం చేయడం దారుణం అని అనిపించింది. తర్వాత మీ బిడ్డను మేము తీసుకెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది మీ బిడ్డను తీసుకెళ్ళడం కోసం కాదు. ఒక్కసారి మీ బిడ్డను చూసి మీ అందరినీ పలకరించి వెళ్దామని వచ్చాం. చూసాం. ఇక బయలుదేరతాం. అరే, వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే బయలుదేరతానంటారేంటి? మీరు మా ఇంటికి చాలా కాలం తర్వాత వచ్చారు. 2-3 రోజులు ఉండి ఆ తర్వాత బయలుదేరదురు గాని. వద్దు సిద్ధార్థ గారు, మేమిక్కడే ఉంటే మీ బిడ్డను దత్తత చేసుకునే విషయం గురించి మళ్ళీ చర్చ రావచ్చు. అందువల్ల మీ అందరి మధ్య గొడవలు రావచ్చు. నాగేశ్వరి ఇదంతా మా వల్లే జరిగిందని బాధపడొచ్చు. చుట్టం చూపుగా వచ్చాం. మిమ్మల్ని అందరినీ చూసాం. చాలా సంతోషం. బయలుదేరతాం. గీతక్క, బిడ్డను నేనెవరికీ ఇవ్వనని ఇంట్లో అందరికీ మీకు చాలా గట్టిగా చెప్పాను. ఇక ఎవ్వరూ బిడ్డ దత్తత విషయం గురించి డిస్కస్ చేయరు. కాబట్టి మీరు చెప్పినట్టు ఎలాంటి గొడవలు జరగవు. ఇప్పుడు మీరిక్కడ ఉండకుండా వెంటనే బయలుదేరితేనే నేను బాధపడతాను. కాబట్టి మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్తేనే మా అందరికీ సంతోషం. అవును బాబు, నాగేశ్వరి చెప్తుంది కదా, ఉండండి. సరే, మీరందరూ ఇలా బలవంత పెడుతున్నారు. కాదని ఎలా అనగలం? 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తాం.